వెంకటేశ్వర స్వామి మీద మీకున్నటువంటి అపారమైనటువంటి భక్తి ఉన్నట్టు మీరు నటిస్తూ ఉన్నారే, మరి అదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు కేటాయించారు అమరావతిలో భూమిని. తిరుమల తిరుపతి దేవస్థానానికి 50 లక్షల రూపాయలకి ఎకరం భూమి కేటాయించారు. మరి మీకు అంత భక్తి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేసి రాజకీయానికి వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారే, అదే వెంకటేశ్వర స్వామికి 50 లక్షల భూమి ఎకరానికి. దైవ కార్యక్రమమే కదా, గుడి నిర్మాణమే కదా. అదే టీటీడీకి 99 పైసలకి ఇవ్వచ్చు కదా. మీ అమరావతిలో మీ రియల్ ఎస్టేట్కి మాత్రం మీరు భూములు దాచుకుంటారు, వాటిని అమ్ముకుంటారు. విశాఖపట్నం లాంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి నగరానికి మాత్రం ఇష్టం వచ్చినట్టు మీరు భూ కేటాయింపులు చేస్తారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నటువంటి ఒక ప్రచారాన్ని చెప్పమనండి. 24 మాసాలు 2 సంవత్సరాలు అయింది కదా, ఏ కంపెనీ వచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. వారిని అనౌన్స్మెంట్లు తప్ప, పబ్లిసిటీ తప్ప, వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ని మార్కెటింగ్ చేసుకోవడం తప్ప. చివరికి నిన్న ఎక్కడో హోర్డింగ్ చూసా చంద్రబాబు నాయుడు గారు, ఇంటి ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ తినొద్దని. అది కూడా ప్రచారమే. చివరికి ఆ స్థాయికి దిగజారిపోయారండి. అంటే ఇంకేం ప్రచారం చేసుకోవాలో తెలియక ఓ పక్క పిల్లల్ని కనమంటాడు, ఓ పక్క ఇంటి భోజనం తినమంటాడు. ఆయనకి మాత్రం ఒకటే, ఊరందరికి మాత్రం 3 కావాలంటున్నాడు. పోనీ సరే ఆయనది అయిపోయింది ఎరా, పోనీ మీ అబ్బాయి అయినా 3 కన్నాడా? ఆయన ఒకటే కదా. మరి మీరు ప్రపంచానికి సూక్తులు చెప్తారు. మళ్ళీ తిరిగి 3వ బిడ్డ కంటే సంవత్సరానికి ఎంత 25,000 ఎంతో ఇస్తానని చెప్పని అంటున్నాడు. నువ్వు ఇచ్చినవన్నీ నమ్మి ఇప్పటికే మోసపోయారు 2 సంవత్సరాలు.